ఈరోజు మా ప్రీ స్కూల్ పిల్లలకు ఒక కథ చెప్పబోతున్నాను. తెలుగు కథ. ఆ కథ పేరు కోతి పిల్లులు రెండు రొట్టెలు. ఈ కథ చెప్పబోతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలు, మీకు కోతి తెలుసా? ఈ కోతి ఎక్కడ ఉంటుంది? మాన్లలో ఉంటుంది. తర్వాత పెద్ద ఆ చెట్లు ఉంటాయి కదా, గుబురుగా. మాన్లన్నా చెట్లన్నా ఒకటే. అడవిలో కూడా ఉంటాయి, జూ పార్క్ లో ఉంటాయి. ఈ మధ్యలో మనూరులో కూడా చాలా కోతులు వచ్చేసాయి. ఈ కోతులు చాలా చూస్తున్నారు కదా, మన బిల్డింగ్ పైన కూడా 5-6 కోతులు ఉన్నాయన్నమాట. దానికి చూడండి, కోతికి 2 చెవులు ఉంటాయి, తర్వాత 2 కళ్ళు ఉంటాయి, ఒక నోరు ఉంటుంది. దానికి మళ్ళీ వెనకాల కూడా 2 కాళ్ళు ఉంటాయి అన్నమాట. ఈ పాకు ఉంటుంది దానికి. ఎవరికి? వెనకాల కోతికి పాకు ఉంటుంది కదా, చూసారు కదా. ఇంగ్లీష్ లో కోతిని మంకీ అంటాం. ఏమంటాము? అది అర్చోతి కూడా ఎట్లా వస్తుంది తెలుసా? కోతి అని అరుస్తుందన్నమాట. ఇలా ఈ కోతి మీకు తెలుసు కదా. ఇప్పుడు మనము కథలకి వచ్చేద్దాం పిల్లలు. అనగనగా ఒక ఊరిలో 2 పిల్లులు ఉన్నాయి. పిల్లులు తెలుసా మీకు? పిల్లులు 2 ఉన్నాయంట. వాటికి రెండింటికి ఒక రొట్టె ముక్క దొరికిందనమాట. రొట్టెని చూసారా? రొట్టెని ఇంగ్లీష్ లో బ్రెడ్ అంటాం. ఏమంటాము? బ్రెడ్ అంటాం. ఆ బ్రెడ్ రొట్టె ముక్క దొరికితే తీసుకొని వచ్చి 2 పంచుకోవాలా అని చూసాయి. పంచుకున్నప్పుడు అందులో ఒక పిల్లి, మనము ఇద్దరు సమానంగా పంచుకుంటే ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ తెలియదు. అందువల్ల మనకు దగ్గరలో ఉండే మానలో కోతి బాగుంది. ఆ కోతి బావుని రమ్మని చెప్పి కోతి బావు దగ్గరికి వెళ్ళి మనము ఈ రొట్టిచ్చి త్రాసు తీసుకురమ్మని త్రాసులో పెడితే కరెక్ట్గా ఎవరికి సమానంగా వస్తుందని చెప్పి పంచుకుందామని అనుకున్నారు నాన్న. అప్పుడు ఏమైందంటే, సరే దగ్గరలో ఉండే కోతి బావని పిలిచారనమాట. ఎవరు పిలిచారు పిల్లలు? సహనా సమయ పిలిచారు. పిలిచినప్పుడు ఇదండి కోతి బావ వచ్చిందన్నమాట. పునీత్ కుమార్ కోతి బావ వచ్చిందంట. కోతి బావ వచ్చి చెప్పండి, ఏం మీరు వచ్చారు అని పిల్లల్ని అడిగిందంట. అప్పుడు 2 పిల్లులు బ్రెడ్ ముక్కని, అంటే రొట్టె ముక్కని తీసుకుపోయి కోతి బావ దగ్గర ఇచ్చినారంట. సహనా కోతి బావ దగ్గర ఇచ్చినారంట. అప్పుడు కోతి ఏం చేయాలి నేను ఈ రొట్టె ముక్కని అంటే, నువ్వు ఒక త్రాసు తెచ్చి మా ఇద్దరికి సమానంగా భాగం పెట్టు నువ్వు, అప్పుడు మేము ఇద్దరు పంచుకొని తింటాము, ఎందుకంటే ఈ రొట్టె ముక్క మాకు దొరికింది అని చెప్పి అని చెప్పిందంట. అప్పుడు ఏం చేసిందంటే, కోతి బావ పక్కలో ఒక త్రాసు తెచ్చి ఇట్లా పెట్టి సమానంగా ఇట్లా పెట్టుకునిందంట. రొట్టె ముక్కని 2గా చేసి ఇందులో కొంచి ఈ పక్క కొంచి పెట్టిందనమాట. పెట్టినప్పుడు ఇట్లా పైకి ఎత్తే త్రాసు 2 పిల్లలు చూస్తా ఉన్నాయన్నమాట. ఓహో, మనకి ఇప్పుడు భాగం పంచిస్తుందేమోనని సహనా అని త్రాసుకి పట్టుకొని ఇట్లా ఎత్తితే ఈ పక్క ఎక్కువ ఉందంట. ఎత్తినప్పుడు అది కోతి ఏం చేసిందంటే, అయ్యో దీంట్లో ఎక్కువ ఉందే అని కొంచెం తుంచి తినేసిందంటే ఎవరు? కోతి బావ. అప్పుడు పిల్లలు 2 చూస్తూ ఉన్నాయంట. ఓహో, మనకి ఇప్పుడు కోతి బావ మనకి రొట్టె ముక్క సమానంగా భాగం పెట్టి తూకం వేసిస్తుందేమో పాప పిల్లలు 2 ఇట్లా చూస్తూ ఉన్నాయంట. చూస్తా అంటే మళ్ళా కోతి ఏం చేసింది, మళ్ళా త్రాసులో రొట్టె ముక్కని ఎత్తి పెట్టింది. ఆ పక్క కొంచెం ఈ పక్క కొంచెం పెడితే ఈ పక్క ఎక్కువగా ఉందంట. ఈ పక్క ఏం చేసింది, మళ్ళా దీంట్లో నుంచి నానా సహనా అమ్మో వినాలి, దీంట్లో నుంచి కొంచెం తుంచి తినేసింది. ఎవరు? మళ్ళీ ఏం చేసిందంటే పునీత్ కుమార్ మళ్ళీ ఈ పక్క త్రాసు చేసి ఇట్లా పట్టుకుని గట్టిగా దీంట్లోకి రొట్టె ముక్క 2 పక్కల వేసింది. వేస్తే నానా ఇందులో ఎక్కువ ఉందంట. మళ్ళీ దీంట్లో నుంచి కొంచెం తినేసిందంట. ఇట్లా తూకం వేసేది ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ,
ఎక్కువ తక్కువ ఎక్కువ ఉంటే తినేసేది. మళ్ళీ ఈ పక్క త్రాసు పట్టుకొని తూకం వేసి ఈ పక్క ఎక్కువ ఉంది ఈ పక్క తినేసేది. ఈ రెండు పిల్లలు చూస్తానే ఏమన్నాయంట, ఎంతసేపు ఈ యొక్క ఎంతసేపు ఈ యొక్క త్రాసు తూకం వేస్తా ఉండేది, ఇది మొత్తం తినేసేటట్టుగా ఉంది అని చెప్పి ఈ రెండు పిల్లలు దగ్గరికి పోయినాయంట. ఎవరి దగ్గరికి కాదు, మంకీ దగ్గర అంటే అమ్మాయి చెప్పింది ఇంగ్లీష్లో. ఓకే, కోతి బావ దగ్గరికి పోయి నువ్వు భాగాలు నా సహనా నువ్వు భాగాలేమి పెట్టద్దు, సరే ఇవ్వు త్రాసు, అదేదో మేమే కరెక్ట్గా త్రాసు పట్టుకొని రొట్టె ముక్క భాగం పంచుకుంటాం, ఎందుకంటే మొత్తం అట్లే కదా తూకం వేసి నువ్వు ఏం చేస్తున్నాను కోతి బావా అంతా తినేస్తుంది. అర్థమైందా సహనా? సహనా అర్థమైందా? తూకం వేస్తే మొత్తం తినేస్తుందని ఈ పిల్లలు రెండింటికి అర్థమైపోయినాయి. మనం ఇక్కడికి వచ్చి తప్పు చేసినాము, మనం ఈ కోతి బావ దగ్గరికి రొట్టె ముక్క తెచ్చి ఇచ్చింది మనది తప్పు అయిపోయింది. ఎందుకంటే మనం ఇద్దరే కదా తని కొంచెం ఎక్కువ తక్కువ భాగం పెట్టుకొని సరిపోయినాం. దీని దగ్గరికి ఇచ్చి తూకం వేసేది ఎక్కువ తినేసేది ఎవరు కోతి బావ. కానీ వీళ్ళిద్దరికి భాగం అయితే పంచలేదు, పంచకుండా మొత్తం తినేస్తుందేమోనని ఆలోచన వచ్చి ఆవిడ రెండింటికి ఏం చేసినాయి, వెంటనే సరే నువ్వు ఆ త్రాసికి ఇచ్చి మా దగ్గరికి ఇచ్చి అని చెప్పి పిల్లలు రెండు కోతి దగ్గర ఉండే రొట్టె ముక్క త్రాసు చేతికి తీసుకునేసి రెండు ఏమనుకున్నాయంటే మనం కోతి బావ దగ్గరికి మనం మొత్తం ఇచ్చేది వద్దు, ఎందుకంటే ఇప్పటికే కోతి చాలా రొట్టె ముక్క తీసి తినేసింది, ఇంతుంది. దాని దగ్గరికి పోవడం వల్ల కోతి బావ దగ్గరికి మనమే ఇద్దరే తాసులో బాగా తూకం వేద్దాం, మనకు ఎంతో కొంత నీకు ఎక్కువైనా రాని నాకు ఎక్కువైనా రాని మనం ఇద్దరు అడ్జస్ట్ చేసుకొని తినేస్తామంటే మనకన్నా కొంచెం కడుపులో ఉంటారు. కోతి నమ్ముకున్నాం అనుకో కోతి బావని ఇంకేం మనకి ఏమి ఇవ్వదు, ఇంత తినేసింది ఎక్కువ 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 అని చెప్పి ఆ రొట్టె ముక్కని తీసుకొని రెండు పిల్లలు త్రాసులో పెట్టి ఇద్దరు సమానంగా తినేసి హ్యాపీగా నెక్స్ట్ ఊర్లో లేకపోతే ఇంకా ఊర్లో ఏమైనా మనకి ఇంకా ఏమైనా రొట్టె ముక్కలు దొరుకుతాయేమో చెప్పి ఆ రోజు నుంచి అవి ఇంకా ఏ తగాదా వచ్చినా నాన్న మనకి ఇద్దరికి ఏమి దొరికినా ఏమొచ్చినా మనం ఏం చేయాలి, ఒకరి దగ్గరికి మనం పోకూడదు, కోతి బావ దగ్గరికి మనం పోకూడదు, మనమే సమానంగా భాగం పెట్టుకుందాం, ఎక్కువైనా తక్కువైనా మనం ఇద్దరు తినచ్చు. మనము ఇంకో దగ్గరికి పోయినా మనకు కోతి బావ దగ్గరికి అది మనకి ఇవ్వకుండా అంత కూడా ఇవ్వకుండా అంతా తినేస్తుంది, కాబట్టి నష్టమవుతుంది. మనం కదా తెచ్చుకున్నాం కష్టపడి ఊర్లో ఏమన్నా కష్టపడి మనం కదా తెచ్చుకున్నాము, మనమే కదా తినాలి, కోతి బావకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఆ రెండు కలిసిమెలిసి ఆ రొట్టె ముక్కని బాగా మంచుకొని తినేసి మళ్ళీ ఊర్లేకపోయి మళ్ళీ ఏదైనా దొరికితే సమానంగా పెట్టుకుందామని ఆ రెండు కలిసిమెలిసి హ్యాపీగా సంతోషంగా గలాట పడకుండా ఏమి నాకు ఎక్కువ నాకు తక్కువ అని అనుకోకుండా అవి హ్యాపీగా ఉన్నాయండి పిల్లలు. అర్థమైందా? బాగుంది ఈ కథ. నీతేమంటే అర్థమవుతుంది, నీతేమి ఏమి గలాటాలు ఉంటే పోరు నష్టం పొందు లాభం అంటే ఏమి, ఒకరు ఏమి పోరు అంటే ఏమి కొట్లాడుకోవడం వల్ల మూడో వ్యక్తికి లాభం అవుతుంది, పోరు నష్టం పొందు లాభం. అర్థమైంది? బాగుంది పిల్లలు.